ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములోని వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇక్కడ కష్టకాలమందు వారు యెహోవాకు ఏం చేస్తున్నారంట? మొరపెట్టేవారిగా ఉంటున్నారంట. ఏం చేస్తున్నారండి? కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెడుతున్నారు. మనమైతే కష్టం వచ్చినా కూడా దేవుడే ఉన్నాడులే, దేవుడే చూసుకుంటాడులే, దేవుడే తీసేస్తాడులే, దేవుడే చూసుకుంటాడులే అని మన ప్రతి భారము కూడా ఆయన మీద వేసేవారిగా ఉంటాం. కానీ నోరెత్తి ఆయన్ని అడిగేవారిగా, ఆయనకి మొరపెట్టేవారిగా, ఆయనకి విలపించుకునే వారిగా కొన్ని సందర్భాల్లో మనం ఉండకుండా ఉండేవారిగా ఉంటున్నాం. అయితే ఇక్కడ ఎవరైతే ఆయనకి మొరపెడుతున్నారో, ఎవరైతే కష్టములు ఉండి ఆయన్ని అడుగుతున్నారో వారిని ఆయన ఏం చేస్తున్నాడు అంటండి? ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను అంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. ఏ ఆపదైనా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, ఏ ఇరుకైనా సరే, ఏ రోగమైనా సరే, ఏ కష్టమైనా సరే నువ్వు ఆయనకి మొరపెట్టుకున్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడండి? విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం మన దగ్గర ఉంది. ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి మనము సిద్ధపడము. ఎందుకంటే సిద్ధపడకుండా మనకిష్టం వచ్చిన ఆలోచనలు, మనకిష్టం వచ్చిన పనులు చేసుకుంటూ దేవునికి దూరముగా ఉండేవారిగా ఉంటున్నాం. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడండి. ఇప్పుడైనా కూడా ఏం చేయాలంట? కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనకి మొరపెట్టు. ఎందుకంటే నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి, ఎక్కడి నుంచండి? చీకటిలో నుండి. ఏ చీకట్లయితే జీవిస్తున్నావో, ఏ పాపములైతే జీవిస్తున్నావో, ఏ కష్టములైతే జీవిస్తున్నావో ఆ కష్టములో నుంచి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని తప్పించెను. మరణకరమైన రోగం వచ్చినా కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? తప్పించేవాడిగా ఉన్నాడు, విడిపించేవాడిగా ఉన్నాడు, రక్షించేవాడిగా ఉన్నాడు. ఆయన రక్షించడానికే కదండి ఈ లోకానికి వచ్చాడు మనల్ని. అయితే ఇంకోటి, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మేలు పొందుకుంటున్నాం కానీ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎన్నోసార్లు తప్పించుకునేవారిగా ఉన్నాం. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరైతే మేలు పొందుతున్నారో, ఎవరైతే విడుదల పొందుతున్నారో, ఎవరైతే రక్షణ పొందుతున్నారో, ఎవరైతే చీకటిలో నుంచి వెలుగులోనికి వస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నారంట. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడండి ఆయన. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో దేవునికి మొరపెట్టు. నీ మొర వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ మాట వినడానికి, నువ్వు చేసిన ప్రార్థన వినడానికి, నిన్ను సక్రమంగా నడపడానికి, నిన్ను చీకటిలోంచి తీసివేయడానికి, వెలుగులో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవునికి మొరపెడతాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.